పరమందున్న దేవతి దేవునికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఫ్యాన్ కట్టిరు క్రీస్తు పేరట నా శుభాలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడి యొక్క మహాకృప కనికరాలను బట్టి దేవుడు ఎంతకాలం తన అపారమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని మనందరికి అనుగ్రహించినందుకు దేవునికి ఎల్లవేళ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఎందుకంటే చాలామంది ఈ దినాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్న చూడలేని స్థితిలోను, దేవుని ఆరాధించాలని ఆశ కలిగి ఉన్న ఆరాధించలేని స్థితిలోను చాలామంది ఉంటారు. కనుక దేవుడు మన్నైన మన దేహాన్ని సజీవంగా ఉంచి ఆయన ఆరాధించగలిగే స్థితిని ఇచ్చినందుకు మనం ఎల్లవేళ ఆయన కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండేవారం ఉండాలని తెలియజేస్తూ, ప్రియులారా, భూమి మీద దేవుడు తన పిల్లలైన వారికి తన గురించి అవగాహన ఉండటానికి ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని అది తన గురించి తెలియజేయడానికి ఏదీ కాదు అనర్హం అన్నట్టుగా సమస్తాన్ని తన గురించి తెలియజేయడానికి ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును ఆయన కలిగించి నా గురించిన ఆలోచనలు, నా గురించి అనుభవాలు మనకు తెలియాలి, మీకు తెలియాలి అని అంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించండి అని చెప్పడం రోమా 1:19 మనందరికీ తెలిసిన విషయం. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచిస్తే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం అనేది మనుషుల ఎడల ఏ విధంగా నెరవేరుతుంది అనేది మనకు తేటతెల్లంగా అర్థమవుతుంది. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు అనగానే జంతువు మొదలుకొని కీటకాల వరకు, మన కంటికి కనిపించే వస్తువులు మొదలుకొని మన కంటికి కనబడని మైక్రో ఆర్గానిజమ్స్ వరకు ప్రతిదాన్ని ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, వాటిని చూపిస్తూ దేవుడు మన భవిష్యత్తు జ్ఞానాన్ని, మన జీవిత పాఠాన్ని చాలా క్లియర్గా తేటతెల్లముగా మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విద్యావిహీనులకు సంబంధించి చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాడు, పాండిత్యానికి సంబంధించిన వారికి పెద్ద ఉదాహరణలు చెప్పాడు. అంటే అన్ని కాలాల్లోనూ అన్ని సమకాలికులకు, అన్ని వర్గాల వారికి, అది చదువుకున్న వారికైనా చదువులేని వారికైనా, నిడి జ్ఞానం కలిగిన వారికైనా, ఎక్కువ జ్ఞానం కలిగిన వారికైనా, సమస్త అన్ని వర్గాల వారికి తన జీవిత సారాంశం ఏంటో అర్థం కావాలి, తన జీవిత ఆయన యొక్క సంకల్పం ఏంటో అర్థం కావాలి. ఎందుకు మానవ జీవితాన్ని ఇన్ని విధాలుగా చేసి మీరు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుతోనూ మీరు పోల్చుకోండి అని చెప్పాడు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుతో మన జీవితాన్ని పోల్చుకుంటున్నప్పుడు అది ఏ పని చేసిందో మనము ఆ పని చేయాల్సిన వారముగా, అది ఏదైతే ముగించుకుని తన జీవితాన్ని ముగించిందో మనము అలా మన జీవితాన్ని ముగించుకోవాలి అన్నట్టుగా ఏ జంతువు, కీటకాలను, వస్తువులను చూసినా మనకి ఇదే భావం అర్థమవుతుంది ప్రియుల. ఇక కాస్త పైమెట్టుకు వెళ్ళి ప్రసంగి గ్రంథంలో రాసిన సొలొమోను గారి యొక్క మాట ఒకసారి ఆలోచనలో పెడదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము ఆయన ఏం చేశాడట? కలుగజేశాడు. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడు అని ఉంది. ఎలాగట? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం ఆయన కలిగించాడు. యెహోవా ప్రతి వస్తువును కలిగిస్తూ దాని పని నిమిత్తము ఆయన దాన్ని కలిగించినట్టుగా మనకు లేఖన భాగాల్లో కనబడుతుంది. అంటే భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి ఏముందని మనకు అర్థమైపోతుంది? పని ఉంది. భూమి మీద ఉన్న వస్తువులకే కాదు, భూమి మీద ఉన్న జంతుజాలానికి, భూమి మీద ఉన్న దేవుని పిల్లలమైన మనకి, దేవుని పిల్లలతో పాటుగా ఉన్న సమస్త ప్రకృతికి కూడా ఏముంది ప్రియులారా? పని ఉందని తేటతెల్లగా మనకు అర్థమైపోతుంది. దేవుడు కలిగించాడట, కలిగించిన ప్రతి వస్తువుకు పని ఉందట. నక్షత్రములు కలుగుగాక, నక్షత్రాలకు పని ఉంది. సూర్యుడు కలుగుగాక, సూర్యుడికి ఏముంది? పని ఉంది. ఏంటి? మనకు వెలుగునివ్వడం. నక్షత్రాలు
ఋతువుల్ని అండ్ కాలాలని, దిన సూచనల్ని, మాసములను, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. అంటే దేవుడు కలిగించిన ప్రతి వస్తువుకి, నదులకి, సముద్రాలకి, గుట్టలకి, ఎడారులకి, మైదానాలకి అన్నిటికీ ఒక పనిచ్చాడు. పనిచ్చిన మహనీయుడు తన పిల్లలైన వారికి కూడా పనిచ్చాడు. అలాగే దేవుడు కలిగించిన ప్రతి వస్తువుకి ఏముందట? పని ఉంది. దేవుడు ప్రతి వస్తువును పనిలో పెట్టి, పని కలిగించి, ఆ ప్రతి వస్తువుతో మీ జీవితాన్ని కూడా ఆలోచించండి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. కారణం ఏంటి? దాంతో నీకు చాలా పని ఉంది. ఏవో నిల్వ చేసుకునే వస్తువులు నీ దగ్గర ఉంటాయి. నిల్వ చేసుకుని ఈ వస్తువులు పాడైపోకుండా ఉండాలంటే ఏం కావాలి? ఫ్రిడ్జ్ లాంటి పరికరం కావాలి. ఏసీ కొన్నాం, దానికి ఏ పని ఉంది? దానికి ఒక పని నిర్ణయించాడు. వేసవికాలంలో బాగా మండిపోయి అలసిపోయిన తర్వాత చల్లటి గాలి రావాలంటే ఎవడు పంపడు కనుక దాన్ని మనం తయారు చేసుకుని ఆ స్విచ్ అయ్యగానే చల్లటి గాలి మన దేహాన్ని తాకుతుంది. అంటే వస్తువుకి, ఏ వస్తువుకి ఆ పని ఉంది. ఫ్యాన్కి పని, అని మనం వాడుతున్న ప్రతి వస్తువుకి ఇదే అదే అని చెప్పడానికి లేదు. ప్రియులారా, నువ్వు బండి కొనుక్కుంటే బండి, కరెంటు కొనుక్కుంటే కరెంటుకి, ఫ్యాన్ కొనుక్కుంటే ఫ్యాన్కి, అద్దం కొనుక్కుంటే అద్దానికి, అని బొట్టు బిల్ల కొనుక్కుంటే బొట్టు బిల్లకు కూడా ఏముంది? పని ఉంది. ఏంటో పని? నీ నుదుటి మీద అది అతుక్కుని ఉండాలి. ఇలా ప్రతి వస్తువుకి పని ఉంది. దేవుడు దాన్ని కలిగించి మన నిమిత్తము మన అవసరాలు తీర్చాలని, మన పనిని జరిగించాలని దేవుడు ప్రతి వస్తువును పని నిమిత్తం కలిగించాడు అని మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ మనకు తెలియని ఒక సరికొత్త విషయాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. దేవుడు కలిగించిన వస్తువుల్లో భూ వస్తువులు ఉన్నాయి, ఆకాశ వస్తువులు కూడా ఉన్నాయి. మనందరికీ తెలియడానికి ఒకసారి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, దేవుడు ప్రతి వస్తువును అన్నాడు కదా, ఆ కొన్ని వస్తువుల గురించి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ 15వ అధ్యాయము 40వ వచనం నుండి చూద్దామండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 40వ వాక్యం నుండి, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములను కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని ఆకాశ వస్తు రూపంలో అనగానే మనకి ఏమర్థమవుతున్నాయి? భూమి మీద వస్తువులు అనగానే మనకు చాలా తెలుసు. భూమి మీద వస్తువులు అనగా నదులు, ఎడారులు, గుట్టలు, మైదానాలు, పళ్ళు, పలహారాలు, జీవులు, జంతువులు, భూమి మీద కలిగించిన ప్రతి వస్తువులను గురించి మనకి కాస్తో కోస్తో అవగాహన ఉంది. కానీ అంతగా చదువుకోలేని మనకి, అంత పరిజ్ఞానం లేని మనకి ఆకాశంలో కూడా వస్తువులు ఉన్నాయన్న వాస్తవాలు ప్రాథమికంగా కొంతమందికి తెలుసు, కాస్త కోస్తో చదువుకున్న వారికి. కానీ ఆకాశంలో కూడా వస్తువులు ఉన్నాయి, భూ వస్తువులు ఉన్నాయి, ఆకాశంలో వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులన్నిటి దేవుడు దేని కొరకు కలిగించాడు? దాని పని నిమిత్తము కలిగించాడు. ఆకాశంలో వస్తువులు ఏమున్నాయండి అయ్యగారు అంటారా? ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. దానికి దీనికి భేదం ఉంది అని మాట్లాడుతున్నాడు. దానికి దీనికి ఏముంది? భేదం ఉంది. ఏంటి ఆ భేదం అని మనం ఆలోచిస్తే ప్రియులరా, ఆకాశ వస్తు రూపంలో సూర్యుని మహిమ వేరు. అంటే ఆకాశ వస్తువులో సూర్యుడు ఎవరన్నమాట? ఒక వస్తువు. అలాగే ఆకాశ వస్తువుల్లో చంద్రుని మహిమ వేరు. ఆకాశ వస్తువులో చంద్రుడు ఎవరన్నమాట? మరొక వస్తువు. అలాగే నక్షత్రముల మహిమ వేరు అన్నాడు. ఆకాశ మండలంలో మరొక వస్తువు ఎవరన్నమాట? నక్షత్రాలు. అంటే మనకి ఏమర్థమవుతుంది? భూమి మీద ప్రతి వస్తువుకు పని ఉన్నట్టుగానే ఆకాశంలో ఉన్న ప్రతి వస్తువుకు కూడా పని ఉంది. అలాగే మనకు కూడా పని ఉంది. ఈ విషయం మనందరికీ తెలుసు.
ఆకాశంలో ఉన్న వస్తువులకి పని ఉంది. ఆకాశంలో ఉన్న వస్తు రూపంలో చూస్తూ నువ్వు ఆ పనిని జ్ఞాపకం చేసుకోవాలని కలిగించాడు వాటిని. సూర్యుడు కాంతినివ్వాలి, కాంతితో పాటు నీ యొక్క గమ్యాన్ని తెలియజేయాలి. అలాగే నక్షత్రములు ఋతువులను, కాలములను, చంద్రుడు ఋతువులను, కాలాలను, నక్షత్రాలు దినసూచనలను, మాసములను రప్పించాలి. అలాగే నీ యొక్క జీవిత గమ్యాన్ని కూడా తెలియజేయాలి. అలా నిజంగా తెలియజేస్తాయా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, నక్షత్రాల గురించి ఆలోచిద్దామండి. నక్షత్రాలు బైబిల్ గ్రంథంలో నక్షత్రాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో దేవుడు. ఏంటి ఆ ప్రాధాన్యత అన్నప్పుడు, యాకోబు గారి చిన్న కుమారుడైన యోసేపు గారికి ఏమొచ్చింది? కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ఆయన ఒక కళ కన్నాడు. ఏంటి ఆ కళ అంటే, ఆ కళలో సూర్య చంద్ర నక్షత్రములు ఎవరికి మొక్కుతున్నాయట? యోసేపు గారికి నమస్కారం చేస్తున్నాయి. ఇంతకీ సూర్య చంద్ర నక్షత్రములు యోసేపుకు నమస్కారం చేస్తున్నాయన్న వాస్తవాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. తన అన్నదమ్ములకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. వారు నమ్మారా అంటే నమ్మలేదు. కనుక ఏం జరుగుతుందో చూద్దాం ప్రియులారా. ఆదికాండం 35వ అధ్యాయం, 37వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దామంటే, 9వ వచనం నుండి, అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. సూర్య చంద్రులను 11 నక్షత్రములను ఏంటివి? ఆకాశ వస్తు రూపములు. ఎవరంటే వాళ్ళు? ఆకాశ వస్తు రూపములు. ఆ కళ ఈయనకి అంటున్నాడు. సూర్యుడు చంద్రుడు ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తున్నారట. మిగిలిన 11 నక్షత్రములు కూడా ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తున్నారట. ఇక్కడ ఒక చేయి పెట్టండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడిను. ఇదిగో ఎర్రని మహాసర్పము. ప్రారంభం నుండి చూద్దాండి, ప్రారంభం నుండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను ఉండెను. శిరస్సు మీద ఏమున్నాయట? 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆది కాండంలో ఎన్ని నక్షత్రాలు యోసేపు గారికి నమస్కారం చేశాయి? 11. ఇంకొక నక్షత్రం ఎవరు మరి? యోసేపు గారు. ఇంకొక నక్షత్రం ఎవరు? 11 నక్షత్రములు ఎవరు? అన్నదమ్ములు. ఇంకొక నక్షత్రం ఎవరు? యోసేపు గారు. సూర్యుడు ఎవరు? తండ్రి. సూర్యుడికి ఉన్న కోపం తండ్రికి ఉంటుంది కనుక సూర్యుడు తండ్రి. చల్లగా ప్రేమ చూపించేది తల్లి కనుక చంద్రుని తల్లిగా భావించాడు. అంటే సూర్యచంద్ర నక్షత్రంలో ఆయనకు మొక్కుతున్నాయి అనగానే ఆకాశ వస్తు రూపంలో ఆయనకు మొక్కుతున్నాయి. ఒకటి సూర్యుడు అంటే తండ్రి నమస్కారం చేస్తున్నాడు, తర్వాత చంద్రుడు తల్లి నమస్కారం చేస్తుంది, మిగిలిన 11 నక్షత్రములు ఆయనకు నమస్కారం చేస్తున్నాయి. అంటే వస్తు రూపములతో భూమి మీద ఉన్న మానవాళికి రూపక అలంకారంలో పోలిక మాట్లాడుతున్నాడు. ఆకాశంలో ఉన్న వస్తువులు సూర్యుని పోలుస్తూ తండ్రి అంటున్నాడు, ఆకాశంలో ఉన్న చంద్రుని పోలుస్తూ తల్లి అంటున్నాడు, ఆకాశంలో నక్షత్రాలని పిల్లలు అంటున్నాడు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇస్సాకును, అబ్రహామును బయటికి తీసుకువెళ్ళి, ఇస్సాకుకు చేస్తున్న వాగ్దానం, ఇస్సాకును బయటికి తీసుకువెళ్ళి, నాయనా నీ కళ్ళు ఎత్తి పైకి చూడు ఒకసారి అన్నప్పుడు ఏం కనబడ్డాయి ఆయనకి? ఆకాశ నక్షత్రములు కనబడుతున్నాయి. ఇసుక పట్టజాలను విస్తారమైన జనాంగానికి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తారం చేస్తాడు. అంటే ఆకాశ నక్షత్రములతో ఎవరిని పోలుస్తున్నాడు? భూవస్తువులను పోలుస్తున్నాడు. భూవస్తువుల్లో వేటిని పోలుస్తున్నాడు? మనుష్యులను పోలుస్తున్నాడు. అంటే నక్షత్రాలకి మనకి పోలిక కుదురుతుందంటే కుదురుతుందని చెబుతుంది బైబిల్. ఇంకా శాస్త్ర ప్రపంచం మరి వాటి గురించి ఆలోచన చేసి ఉండొచ్చు, మనకు తెలీదు. కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి భూమి మీద ఉన్న తన పిల్లలకి ఏం కుదురుతుంది?
పోలిక కుదురుతుంది. అదే మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలిగించాడు. ఆ ప్రతి వస్తువును ఆలోచించటం వలన ఏమవుతుందట? దేవుడి గురించి తేటతెల్లమవుతుంది. దేవుడి గురించే కాదు, ప్రతి వస్తువును ఆలోచిస్తే నీ జీవిత పరమార్థం ఏంటో కూడా చాలా క్లియర్గా ప్రతి వస్తువులోనూ ఇమిడ్చాడు. అంటే ఆకాశ నక్షత్రములు అనగానే మనకి ఏమర్థమైపోతుంది ప్రియులారా? మనుష్యులే. ఇక్కడ 12 నక్షత్రములు ధరించుకుందని చెప్పాడే, ఈ 12 నక్షత్రములు ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలీల 12 గోత్రికులే. ఈ 12 గోత్రికులు ఏమని పోల్చి మాట్లాడుతున్నాడు? నక్షత్రాలతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే యేసుక్రీస్తు కూడా ఎవరు? ఆయన ఒక మార్నింగ్ స్టార్, ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రకటన గ్రంథంలో అన్నాడు, మన అందరికీ తెలుసు ఆ విషయం. డిసెంబర్ నెలలో వివరించుకున్నాం నక్షత్రాల గురించి. ప్రకాశమానమైన ఎవరైనా వేకువ చుక్క. ఐఎమ్ ద మార్నింగ్ స్టార్. ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అంటారు. నేను ఎవరిని? ప్రకాశమానమైన వేకువ చుక్కని. నేను మార్నింగ్ స్టార్ అంటే ఆయన కూడా ఏమని పోల్చుకున్నాడు? నక్షత్రంతో పోల్చుకున్నాడు. నేను అనేకులకు వెలుగు అన్నాడు. ఆయనకు ఇవ్వబడిన పని. అంటే మనకు టోటల్గా ఏమర్థమైపోతుందో ప్రియులారా? ప్రతి వస్తువుకు పని ఉన్నట్టుగానే నక్షత్రాలకు కూడా ఏముంది? పని ఉంది. నక్షత్రాలతో పాటు దేవుని పిల్లలైన మనకి కూడా ఏముంది? పని ఉంది. అంతే కదా. ఒక సొలొమోను పుట్టిన ఆయన పని కొరకు, ఒక సంసోను పుట్టిన ఆయన దేవుని పని కొరకు, ఒక యోబు పుట్టిన, ఒక అబ్రహాము పుట్టిన, ఒక మోషే పుట్టిన సమస్త భక్తులందరూ దేవుని పని నిమిత్తం పుట్టారు. వారి పుట్టుకలు జరిగాయి. యేసుక్రీస్తు కూడా అంటాడు, నేను నా పని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరగరా. అంటే ఆయనకు కూడా ఏముంది? పని ఉంది. ఏ పని? వటరంగి పని కాదు. ఆయన భూమి మీద నెరవేర్చాల్సిన ఏదో ఒక పని ఉంది. అలాగే నక్షత్రములకు కూడా ఏముంది? పని ఉంది. నక్షత్రాలతో పోలుస్తున్న మనకు కూడా ఖచ్చితంగా ఏముంటుంది? పని ఉంటుంది. అంటే నక్షత్రాలకు పని ఉంది. నక్షత్రాలు మరణించినట్టుగానే మనం కూడా ఏమైపోతాం? మరణిస్తాం. ఇంతకీ నక్షత్రాలు మరణిస్తాయా అని మనకు ఒకవేళ డౌట్ వస్తే, నక్షత్రాలకు కూడా ఏముంది? మరణం ఉంది ప్రియులారా. మీరు ఎలా చెప్పగలరంటారా? నక్షత్రాలకు పుట్టుకుంది, నక్షత్రాలకు యవ్వనం ఉంది, నక్షత్రాలకు వృద్ధాప్యం ఉంది, నక్షత్రాలకు మరణం ఉంది. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనుషులకు కూడా ఏముంది? పుట్టుకుంది. మనుషులకు కూడా ఏముంది? యవ్వనం ఉంది. మనుషులకు కూడా ఏముంది? కౌమార్యం ఉంది. మనుషులకు కూడా ఏముంది? వృద్ధాప్యం ఉంది. మనుషులకు కూడా ఏముంది? చావు ఉంది. వీటిని 4 దశలుగా విభజించింది శాస్త్ర ప్రపంచం. కానీ ఎన్ని దశలు ఇవి? 4. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. అలాగే భారతదేశ సాంప్రదాయంలో కూడా వాటికి ఏవో పేర్లు ఉంటాయి. గృహస్థమని, సన్యాసమని, చివరి వృద్ధాప్యాన్ని సన్యాసమని, ఎదర పదాన్ని దేంతో పోల్చి చెప్పారు. ఇది మనకి అప్రస్తుతం అనుకోండి. ఒకవేళ మీకు కావాలంటే చెప్పమంటే చెబుతాను, అవి కూడా చెబుతాను. కానీ ఇలా 4 భాగాలుగా మానవ దేహాన్ని వివరించారు. 1 బ్రహ్మచర్యం అట, 2 గృహస్థం అట, 3 వానప్రస్థం అట, 4వది సన్యాసం. బ్రహ్మచర్యం అంటే మనకు తెలుసు బాల్య దశ, గృహస్థం అంటే యవ్వనం, వానప్రస్థం అంటే కౌమార్యం, సన్యాసం అంటే వృద్ధాప్యం. ఇలా నక్షత్రాలకు కూడా ఇవే దశలు ఉన్నాయి. అందుకే నక్షత్రాలను పోల్చి మనల్ని తన నక్షత్రాలను చూసి పాఠం నేర్చుకోమన్నాడు. నక్షత్రాలు పోల్చి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నక్షత్రాలు ఎలాగైతే 4 దశలు ఉన్నాయో, ఇదిగో నాయన మీ దశలో కూడా 4 దశలు ఉన్నాయి. నేను అర్థం కావాలంటే మీరు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించండి. అందులో నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నాం. నక్షత్రాలు ఏ పని అయితే చేశాయో మనం కూడా అదే పని చేయాల్సిన వారమై ఉన్నాం. నక్షత్రాలు ఎలాగైతే దేవుని పనిని అతనికి సాగించాయో, భూమి మీద ఉన్న దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని పనిని కొనసాగించాలన్నదే అల్టిమేట్ ఆంతర్యం. కనుక నక్షత్రాలకు కూడా బాల్య దశ ఉంటుందా అంటే బాల్య దశ ఉంటుందట. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని మనం ఆలోచిస్తే ప్రియులరా, వాటి పుట్టుకను గురించి శాస్త్ర ప్రపంచం ఏమని చెప్పిందంటే, వాయువు ప్లస్ ధూళి మేఘాల నుంచి నక్షత్రాలు పుడతాయి. వీటిని ఏమంటారు? నెబ్యూలా అంటారు. కాస్త చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. వీటిని ఏమంటారు? నెబ్యూలా. నక్షత్రాల పుట్టుకని ఏమంటారు? నెబ్యూలా అంటారు. నక్షత్రాలకి ఎలాగైతే పుట్టుకుందో మనుషులకు కూడా, మనకు కూడా ఏముంది?
పుట్టుకుంది. దీన్ని వివరించక్కర్లేదు కదా, అందరికీ తెలుసుగా. అందరం పుట్టిన వారమేనా, ఎక్కడి నుంచి అని ఊడిపడిన వారమా? అందరూ తల్లి గర్భంలో నుండి వచ్చిన వారం, పుట్టినవారు. రైట్. నక్షత్రాల పుట్టుక ఎలా ఏర్పడుతుందంటే వాయువు ప్లస్ ధూళి మేఘాల నుంచి నక్షత్రాలు ఏర్పడతాయి. దీన్ని ఏమన్నాడు? నెబ్యులా అన్నాడు. యవ్వనం, నక్షత్రాలకి యవ్వనం ఏంటండి? అంటే మనకులాగా వాటికి శరీర కోరికలు ఉంటాయా? మనకులాగా వాటికి కూడా ఏమైనా ఆలోచనలు ఉంటాయా? మనం ఎలాగైతే ఆ యవ్వనంలో ప్రవర్తిస్తున్నామో నక్షత్రాలు కూడా అలా ప్రవర్తిస్తాయంటే వాటి క్యారెక్టర్ను మాత్రమే తీసుకోవాలి. మనకులాగా నక్షత్రాలు నవలవు, మనకులాగా నక్షత్రాలకు జీర్ణశక్తి లేదు, మనకులాగా నక్షత్రాలు అరిగించుకోలేవు, మనకులాగా నక్షత్రాలకి ఏమండి లోపల గ్యాసెస్, ఆమ్లాలు ఇవేమి ఉత్పన్నం అవ్వడానికి ఆస్కారం, అరుగుదలకు ఆస్కారం లేదు. జఠరస ఆమ్లాలు లాంటివి ఏమి ఉత్పత్తి కావు. వాటి క్యారెక్టర్ను తీసుకోవాలి. అందుకే యవ్వనంలో నక్షత్రాలు యవ్వన దశలో ఎలా మారుతాయి అన్నప్పుడు, మనం బాల్యాన్ని విడిచిపెట్టి యవ్వనంలోకి వెళ్ళినప్పుడు మనలో ఎలా మార్పులు వస్తాయో అలాగే నక్షత్రంలో కూడా నెబ్యులాని విడిచిపెట్టి దాటి వయసు పెరుగుతున్న కొద్దీ నక్షత్రంలో కూడా మార్పులు వస్తాయి. ఏంటి ఆ మార్పులు అని చెప్పిందంటే, హైడ్రోజన్ను హీలియంగా మార్చుతూ కోట్ల నుంచి బిలియన్ సంవత్సరాల పాటు అవి వెలుగుతున్నాయి అన్నాడు. ఏంటట అందులో వచ్చే మార్పు? మనలో అవయవాల పొందుక మార్పు వస్తుంది, వాయిస్ బేస్లో మార్పు వస్తుంది, అండ్ మీసాలు రావటం, తల వెంట్రుకలు బాగా పెరగటం, ఇలాంటి ఆకారంలో ఆహార్యంలో మార్పులు వస్తాయి మనకి. నక్షత్రాల్లో వచ్చే మార్పు ఏంటంటే హైడ్రోజన్ను హీలియంగా మారుస్తూ వాటి వయ పరిమాణాన్ని పెంచుకుంటాయట, అంటే వయస్సును పెంచుకుంటాయి. ఇది వాటికి ఏ దశ? యవ్వన దశ. ఎవరికి? నక్షత్రాలు. మూడో పాయింట్, వృద్ధాప్యం వాటికి ఉంటుంది. వృద్ధాప్యం ఏంటంటే హైడ్రోజన్ ఇంధనం తగ్గిపోతుందట. హైడ్రోజన్ పెరిగితే యవ్వనం, హైడ్రోజన్ ఇంధనం తగ్గిపోతే వృద్ధాప్యం. హైడ్రోజన్ ఇంధనం తగ్గిపోతుంది, నక్షత్రం వృద్ధాప్యానికి చేరుకుంటుంది అని. ఇదంతా సైన్స్ అండి, అబద్ధాలు అని కట్టుకథలేమి కావు. ఇదేంటనమాట, వృద్ధాప్యానికి చేరుకుంటుంది. మనం కూడా ఏమైపోతాం? యవ్వన దశలో బాగా కష్టపడి చదువు అని, ఉద్యోగం అని, పిల్లలని, వివాహం అని, అండ్ సంపాదన అని, ఇలాంటి ఆలోచనలతో, ఎన్ని విస్తృతమైన ఆలోచనలతో ఉంటామో, ఇలా చేసిన తర్వాత మనలో కూడా హైడ్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే నక్షత్రంలో హైడ్రోజన్ లెవెల్స్ ఎలాగైతే తగ్గిపోయినాయో మనలో కూడా కొన్ని బాడీ పార్ట్స్లో కొన్ని లెవెల్స్ ఏమైపోతాయి? తగ్గిపోతాయి. 13 గ్రాములు ఉండాల్సిన బ్లడ్ ఎంతకు వచ్చేద్ది? నువ్వు పరిగెట్టిన పరుగు అలాంటిది కదా మరి. అందుకే ఈ 13 గ్రాములు ఉండాల్సిన బ్లడ్ అంటే 8కో 9కో 7కో 6కో ఇలా దిగజారిపోతూ ఉంటుంది. నక్షత్రాల్లో హైడ్రోజన్ తగ్గిపోయినట్టు నీలో ఉన్న ఇంధనం అయిన ఆ రక్తపు నమూనా యావరేజ్ వాల్యూస్ ఏమైపోతాయి? పడిపోతూ ఉంటాయి. రక్తంలో ఉన్న నమూనాలు ఎలాగైతే పడిపోతున్నాయో, రక్త పర్సంటేజ్ ఎలాగైతే పడిపోతుందో పరిమాణం, అలాగే నీ రక్తంలో కూడా పరిమాణం పడిపోతుంది. అండ్ ఇలా ఉద్యోగం అని, పిల్లలని, వ్యాపారం అని, వృత్తులని ఇలా పని చేసి ఈ కాళ్ళు ఎన్ని పరుగులు పెడతాయి ప్రియులారా, ఎన్ని పరుగులు పెడతాయి. నిజంగా నీ జీవితాంతంలో పుట్టుక నుండి ప్రారంభం ముగిసిపోయే దశకి ఇప్పటి వరకు ఎన్ని అడుగులు వేసి ఉంటాం మనం? మీరు ఆలోచించండి, ఎన్ని అడుగులు వేసి ఉంటాం? అబ్బో చాలా అడుగులు వేసి ఉంటాం. మరి ఇన్ని అడుగులు వేస్తే ఏమవుద్ది? ఫ్యాన్ తిరగ్గా దీన్ని ఇలాగే వదిలేసి చూడండి, కొన్ని రోజులకు మన ఫ్యాన్లు ఏమవుతాయి? బేరింగ్లు అరిగిపోతాయి. మనకు కూడా ఏమరిగిపోతాయి? మా చెప్పులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు మోకాళ్ళు అరిగిపోయినరా అబ్బాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక బండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? షెడ్కి వెళ్ళిపోవడం ఆరంభం అవుతుంది. రిపేర్లే, ఇంకా రిపేర్లే. మా చెప్పులు నింపొకడు పని చేసి వంగుని లేచేసరికి వెన్నుపోసి ఏమైపోతుంది? అదే అరిగిపోతుంది. అంటే నక్షత్రానికి హైడ్రోజన్ లెవెల్స్ తగ్గిపోయినట్టు నీ బాడీలో కూడా కొన్ని ఉండాల్సిన అండ్ హార్మోన్స్ లెవెల్స్, పొటాషియం లెవెల్స్, కాల్షియం లెవెల్స్, బాడీకి చాలా అవసరం కదా, మినరల్స్, విటమిన్స్, ఇవన్నీ ఏమైపోతాయి? మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. ఆలోచించి మెదడు రక్తంలో బ్లడ్ అండ్ ఎంట్రుకలు తెల్లబడిపోతాయి. ఆలోచించి మెదడు క్లాట్ అయిపోతుంది. రక్తం మధ్యలో ఏమైపోతుంది? గడ్డ కట్టేస్తుంది. అంటే అరిగిపోతున్నాయి. అండ్ ముద్దలు పెట్టుకుని దవళ్ళు అరిగిపోతున్నాయి. తెలుసా మీకు ఈ విషయం?
అరిగిపోతాయండి, అన్నీ అరిగిపోతాయి. అందుకే ఒక్కొక్కసారి గట్టిగా ఆవలించి ముద్దెట్టినప్పుడు ఈ దవడ అలా పైకి ఎక్కేద్ది. అంటే ఏమైంది అనుకుంటున్నారు? కాల్షియం లెవెల్స్ తగ్గిపోయినాయి. వంగున్నప్పుడు పిక్కలు పైకి ఎక్కేస్తూ ఉంటాయి. అంటే ఏమైందనమాట? కాల్షియం లెవెల్స్ పడిపోతున్నాయి. ఇలా ఇలా మనిషి ఒక నక్షత్రం ఎలాగైతే తన వృద్ధాప్య దశకు చేరుకుంటుందో మనిషి కూడా అలాగే వృద్ధాప్య దశకు చేరుకుంటున్నాడు. అయితే మాకు ఏంటంటే అయ్యారు అంటారా, నక్షత్రం తనకివ్వబడిన ఆయుష్కాలంలో దేవుడిచ్చిన పనిని ముగించుకుని మరణానికి పోతుంది. ఆ మరణాన్ని ఏమని పోల్చాడంటే డార్క్ సర్క్యూట్ అన్నాడు, లేకపోతే బ్లాక్ హోల్గా మారిపోతుంది. హైడ్రోజన్ లెవెల్స్ అన్ని పడిపోతే ఏమైపోతుందంట? వైట్ డార్క్గా మారిపోయి న్యూట్రాన్ లెవెల్స్ అన్నీ పడిపోయి బ్లాక్ హోల్గా మారిపోతుంది. ఇదే నక్షత్రం యొక్క మరణం. అంటే నక్షత్రానికి ఏముంది? పుట్టుకుంది. నక్షత్రానికి ఏముంది? మరణం ఉంది. నక్షత్రానికి ఏముంది? యవ్వనం ఉంది. మనకు కూడా ఏముంది? యవ్వనం ఉంది. నక్షత్రానికి ఏముంది? వృద్ధాప్యం ఉంది. మనకు కూడా ఏముంది? వృద్ధాప్యం ఉంది. నక్షత్రమే కాదు, ఇంకా ఏం చచ్చిపోతాయట? మనకు వెలుగునిస్తున్న సూర్యుడు కూడా ఇంకొక 500 కోట్ల సంవత్సరాల తర్వాత అంతరించుకుపోతాడని అంచనా. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇంకొక 500 కోట్ల సంవత్సరాల తర్వాత. ఇప్పటికీ 4.6 బిలియన్ కోట్ల సంవత్సరాలు ప్రకాశిస్తూ ఉన్నాడు పుట్టినప్పటి నుండి. అంటే సూర్యుడికి కూడా ఏముందనమాట? పుట్టుకుంది. సూర్యుడికి కూడా ఏముంది? పుట్టుకుంది. అలాగే ఎవరికి సూర్యుడికి పుట్టుక ఉంది, నక్షత్రానికి కూడా పుట్టుకుంది. అంటే సూర్యుడు కూడా ఎవరొక నక్షత్రమే. అలాగే పుట్టుకున్న ప్రతి దానికి ఏముంటుంది? చావు. అంటే సూర్యుడికి కూడా ఏముందనమాట? మరణం ఉంది. ఎప్పుడు చచ్చిపోతాడు అయ్యగారు అంటే మనం ఉండలేండి అప్పటికి. ఇంకొక 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఏమైపోతాడు? మరణిస్తాడు. ఈ విషయాలన్నీ బైబిల్ ముందుగానే రాసి పెట్టింది. బైబిల్ ఏం చేసింది? ముందుగానే తెలియజేసింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, నక్షత్రాలు చచ్చిపోతాయని ఏమండి సూర్యుడు అంతరించుకుపోతాడని ఎంత క్లియర్గా రాశాడో చూడండి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు తన నాలుకను కపటపు మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. క్షమించండి, 2వ అధ్యాయానికి 2వ పత్రిక రండి. 2వ పత్రిక పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించుకుపోవును. పుట్టబడిన ఆకాశములకి ఏముందనమాట? మరణం ఉంది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడికే కాదు, ఆకాశాలకు కూడా ఏముంది? మరణం ఉంది. ఎప్పుడు మరణం అయిపోతాయంటే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించుకుపోతాయి. పంచభూతములు అనగా గాలి, వేడి, వెలుతురు, ఏవైతే పంచభూతాలుగా మనం మాట్లాడుకుంటున్నామో ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవునట్టు భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. అంటే ఏమర్థమైపోతుంది ప్రియులారా? మరణము, నక్షత్రాలకు మరణము ఉంది, సూర్యచంద్రులకు కూడా ఏముంది? మరణం ఉంది. ఆకాశ భూములకు కూడా ఏముంది? మరణం ఉంది. ఇన్ని మరణాలు చూసిన మనిషికి కూడా ఏముంది? మరణం ఉంది. అంటే ఇదే ప్రకటన గ్రంథంలో ఆకాశములు కూడా ఎలా గతించుకుపోతాయని చెబుతున్నాడు చూడండి ప్రియులారా. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభం నుంచి.
అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచాడంటే మొదటివి పాతవి ఏమైపోయాయి? గతించిపోయాయి. అదే కింద అంటున్నాడు, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు అన్నాడు. అంటే ఏమర్థమైపోతుంది ప్రియులారా? దేవుడు కలిగించిన ప్రతి వస్తువుకి ఏముంది? మరణం ఉంది. మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. మరణము రుచి చూడక బ్రతికి నరుడు ఎవడును లేడు. నక్షత్రాలకు మరణం ఉన్నట్టుగా, సముద్రాలకు మరణం ఉన్నట్టుగా, ఆకాశములకు మరణం ఉన్నట్టుగా, భూమి మీద కలగబడిన సమస్త భూ వస్తువులకు మరణం ఉన్నట్టుగా మనిషికి కూడా ఏముంది? మరణం ఉంది. అంటే ఆకాశంలో నక్షత్రాలను చూడగానే మనకి ఏమర్థమైపోవాలి? నక్షత్రాలు పుట్టాయి, మనము పుట్టాము. నక్షత్రాలు పెరిగాయి, మనము పెరిగాము. నక్షత్రాలు బలహీనమయ్యాయి, మనము బలహీనమైపోయాం. నక్షత్రాలు మరణదశకు వెళ్ళిపోతున్నాయి, మనము మరణదశకు వెళ్ళిపోతున్నాం. నక్షత్రాలకు మరణం ఉంది, మనకు కూడా ఏమని ఉందని చెప్పింది? మరణం ఉంది. అయితే నక్షత్రాలు ఏం చేసి వెళ్ళిపోతున్నాయో మనం కూడా అదే పని చేసి మనం ఏం చేయాలి? మన బ్రతుకు దినములను ముగించాలి. ఎందుకంటే ఇవి నీడవలే సాగిపోయే దినాలు. నీడవలే మన బ్రతుకులను ఏం చేయాలి? ముగించుకుని వెళ్ళిపోవాలి. యోబు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా దినములు ఎలా ఉన్నాయి? నీడవలే గతించుకుపోతున్నాయి. మనుషుల దినములు ఎలా ఉన్నాయట? నీడవలే గతించుకుపోతున్నాయి. ఆకాశం కొన్నాళ్ళకి అంతరించుకుపోతుందని మనం మాట్లాడుకుంటున్నాం, భూమి అంతరించుకుపోతుందని మాట్లాడుకుంటున్నాం. ఎన్నో వస్తువులు మన కళ్ళ ముందు అంతరించుకుపోతున్నాయి. ఎందరో మనుషులు కానీ మన కళ్ళ ముందు తిరుగుతూ, మనతో తింటూ, మనతో త్రాగుతూ, మనతో సహజీవనాన్ని సహగమనాన్ని చేసిన బిడ్డలు చాలామంది ఏమైపోయారు? మరణానికి పాత్రలు. ఎన్ని మరణాలు చూడలేదు ప్రియులారా? నీకంటే ఆస్తిపరులు, నీకంటే మేధావులు, నీ పక్కింటి వారు, నీ ఎదురింటి వారు, నీ కుటుంబంలోని వారు, ఇలా మనుషుల దినములు ఎలా గడిచిపోతున్నాయట? నీడవలే గతించుకుపోతున్నాయి. ఎందుకు అలా గతించుకుపోతున్నాయి? నక్షత్రాలకు మించజాలని వయపరిమాణాన్ని పెట్టిన దేవుడు మన ప్రాణాలకి కూడా ఏం పెట్టాడు? మించజాలని వయపరిమాణాన్ని పెట్టాడు. నక్షత్రాలు కాలాన్ని ఎలా ముగించుకుంటాయో భూమి మీద తన పిల్లలు కూడా కాలాన్ని ఎలా ముగించుకోవాలి. నక్షత్రములు పని చేసి కాలాన్ని ముగించుకుంటున్నాయి. దేవుని పిల్లలైన వారు పని చేయకుండానే కాలాన్ని ముగించుకుంటున్నారు. పని చేసి కాలాన్ని ముగిస్తే దేవుడు మనకిస్తాడు పరలోకం. పని చేయని వాడికి సమాధి సిద్ధపరచబడింది. పని చేయని వాడికి ఏమి సిద్ధపరచబడింది? సమాధిని సిద్ధం చేశాడు. ఏదో ఒక రోజున నిత్యాగ్ని దండనకు తీసుకుపోయే మహా మార్గం అది. భూమి మీద ఉన్న తన పిల్లలమైన మనము, భూమి మీద మనకంటూ ఒక జీవితం, మనకంటూ ఒక యవ్వనం, మనకంటూ ఒక కౌమార్యం, మనకంటూ ఒక వృద్ధాప్యాన్ని ఇచ్చిన తర్వాత బాల్య దశలో పిల్లలు నా మాట వినాలి. అందుకే బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని జ్ఞాపకం చేశాడు. యవ్వనంలోనికి వచ్చిన తర్వాత యవనస్తులు నా వాక్యము ద్వారా తమ నడతను శుద్ధిపరచుకోవాలన్నాడు. కౌమార్యానికి వచ్చిన తర్వాత దేవుని పని కాడెత్తుకుని పరిగెత్తండి రాబ్బా అన్నాడు. కాడెత్తుకుని పరిగెట్టండి రా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక ఆ కాడి మోసే భారాన్ని మోయగలిగే స్థాయి ఆ ఎద్దులకి ఇక లేదు. అందుకే రెస్ట్ అండ్ పీస్లో ఉండండి అన్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన ఆయుష్ను మన పని అంటా వాడుకుంటూ దేవుడు ఇచ్చిన సమయాన్ని దొంగలిస్తున్న దొంగలం మనమంతా. దొంగలం. దేవుడు బైబిల్లో ఒక మాట అన్నాడు, దొంగిలించకూడదు. ధర్మశాస్త్ర విధిలో ప్రధానమైన ఆజ్ఞ. ఏం దొంగిలిస్తున్నాం ప్రభువా? ఇప్పటి వరకు మేము ఎవరిది దొంగతనం చేయలేదే, ఎవరిది బంగారం పట్టుకు రాలేదే, ఎవరిది వెండి పట్టుకు రాలేదే, ఎవరిది కనీసం కొబ్బరికాయ రాలేదే కూడా తెచ్చుకోలేదే అనుకుంటున్నారు. ఓ అమాయకుడా, దేవుడి సమయాన్ని దొంగిలించిన దొంగవు నువ్వు. నీకు ఈ విషయం తెలీదా? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలన్న విషయం నీ బిడ్డలు నీ చిన్ననాటి నుండి సండే స్కూల్లో నేర్పించలేదా? పెద్ద అయిన తర్వాత దేవుడి సమయాన్ని దేవునికి ఇవ్వాలన్న ఆలోచన తల్లిదండ్రులుగా నీవు నీ పిల్లలకు నేర్పలేదా? అయితే నీవు నీ సమయాన్ని దొంగిలిస్తున్నావు, దానితో పాటుగా నీ బిడ్డల సమయాన్ని కూడా దొంగిలించిన దొంగవు. దొంగిలింపకూడదు. దొంగిలిస్తే ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞల్లో కానీ ఆ 10 ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ దొంగిలించకూడదు. దొంగిలిస్తే మనకి ఏమి రాదు?
పరలోక రాజ్యం రాదు. అందుకే సమయమును పోనీయక అన్నాడు. కామ ఉంటుంది అక్కడ. అంటే సమయం ఏం చేద్దాం అంటున్నాడు, పోనివ్వక. అంటే ఏం చేయండి, అది పట్టండి. మీకు ఇవ్వబడిన రోజులు దాటిపోతున్నాయి. నిన్నడి, నేడని, రేపని, ఎల్లుండని, మళ్ళీ సంవత్సరాన్ని వాయిదా వేస్తున్నావు. కానీ నక్షత్రాలు అలా వాయిదా వేయలేదే. ఉదయం ప్రారంభమైన సూర్యుడు మరలా సాయంత్రం 6 కాగానే మరలా అస్తమయానికి పోయి మరలా ఉదయం 6 కాగానే ఎక్కడికి వచ్చేస్తున్నాడు, వాటి పంచువాలిటీ. ఉదయం 6 కాగానే మరలా మనందరికీ వెలుగునివ్వాలి, మనందరికీ వేడినివ్వాలి, మనందరికీ ఆకాశంలో వర్షాన్ని ఇవ్వాలి, మనందరికీ డి విటమిన్స్ అందించాలి. అందులో హీలియం, హైడ్రోజన్ వాయువులు రగిలిపోతున్నాయి, మండిపోతున్నాయి. ఇప్పటికీ ఎవడు ప్రవేశించలేని అగ్నిగోళంగా సూర్యుడు 1500 కోట్ల సంవత్సరాలుగా మండిపోతున్నాడు అని మనం అనుకుంటున్నాం ప్రియులారా. మండిపోతున్నాడట. ఏ రోజైనా మన్నటం ఆగిపోయిందా? ఏ రోజైనా వెలిగివ్వటం ఆగిపోయాడా? ఏ రోజైనా ఈరోజు నేను అటెండ్ అవునని అనటం ఆపేసాడా ప్రియులారా? లేదే. అందుకే ఏదియు ఆయన ఆజ్ఞను ఏం చేయదట, అతిక్రమింపదు. ఏది అతిక్రమింపదు. 6 గంటలకల్లా అక్కడికి వస్తున్నాడు. సొలొమోను జ్ఞాని 1వ అధ్యాయంలో చెప్పిన మాటలు ఇవే కదా ప్రియులారా. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అంటే సూర్యుడికి తానికి దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని ఎవరికి జ్ఞాపకం ఉంది? సూర్యుడికి జ్ఞాపకం ఉంది. చంద్రుడు ఉదయిస్తున్నాడు, మరలా అస్తమిస్తున్నాడు. గాలి దక్షిణమున పుట్టి మరలా తాను తిరిగే ప్రదేశానికి మరలా తిరిగి ప్రయాణం అవుతుంది. సముద్రములన్నీ నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా మళ్ళీ ఇదంతా రీసైకిల్ మాట్లాడాడు. అంటే వాటికి దేవుడు అప్పగించిన పని ప్రతి వస్తువుకి ఏముంది, జ్ఞాపకం ఉంది. 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు చూద్దామని ముగించుకుందాం ప్రియులారు. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలమునకు మరలా చేరుటకు త్వరపడిపోతాడట. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరుగుచూ వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రములు నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారువచ్చును, అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును. ఇవి ఎలా వెళ్ళిపోతున్నాయి ప్రియులరా? దేవుడు తనకిచ్చిన పనిని ముగించుకొని మరలా అదే ప్లేస్లోకి మరలా పని చేయడానికి ఉదయమే సిద్ధపాటు అయిపోతున్నాయి. నదులన్నీ తన పని ముగించుకుంటున్నాయి, మరలా అవే ప్రదేశంలోనికి వెళ్ళి మరలా అవే పని కొనసాగించడానికి మరలా సిద్ధపాటు కలిగి ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే సముద్రాలు, నదులు, గుట్టలు, ఎడారులు, జంతువులు, మైదానాలు, దేవుడు కలిగించిన సమస్త ప్రకృతి అంతా కూడా దేవుడిచ్చిన పనిని తూచా తప్పకోకుండా అంటారు తెలుగులో. తూచా తప్పకోకుండా, ఏది అతిక్రమించకుండా సమస్తము ఏం చేస్తున్నాయి, పాటిస్తున్నాయి. దేవుడిచ్చిన పనిని ఏం చేస్తున్నాయి, పాటిస్తున్నాయి. ఓ తమ దినములు నీడవలే గలుపుకునే మనుష్యుడా, నీవు పాటిస్తున్నావా? ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన కట్టడ, ఆయన ఇచ్చిన శాసనాలు. అని మన అర్పించేస్తే మన అర్పణను చూసి దేవుడు మనకి ఏదో చేస్తాడనుకోవడం ఎంత అవివేకమో మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడిచ్చిన పనిని చేస్తేనే నీకేంటి జీతం. అందుకే దాన్ని ఎలా పోల్చాడు, కూలివాని దినముల వలె ఉన్నవి. మీ దినములు ఎలా ఉన్నవి? కూలివాని దినముల వలె ఉన్నవి. కూలివాని దినములు అంటే కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయా? శ్రమలు కూడా ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కూలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆవిడ కూడా జీతాన్ని ఇవ్వడు. కూలికి వచ్చామంటే ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలన్నిటిని అధిగమించి మన జీవితాన్ని దేవునికి చేతిలో పెట్టాలి. ఈ కష్టాలని అధిగమించాలి. కూలివాడు వెళ్ళిన తర్వాత మనకు రంపట్టిన, ఒళ్ళు పులపురంగా ఉన్న, నడువులాగుతున్నా, తలకాయ పొట్టు వస్తున్నా, ఆయన ఇచ్చిన సమయాన్ని కడ వరకు ఆ పనిని కొనసాగించి ఆ తరువాత మనం వస్తేనే మనకి జీతం. కానీ పని మధ్యలో ఆపిపోతే మరలా మనకి జీతం లేదు. అందుకే మీ దినములు కూలివాని దినముల వలె ఉన్నవి. కూలివాడు కూలికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడి పనిచేస్తాడు, ఎంత కష్టించి పనిచేస్తాడో మీరు కూడా అంతే కష్టించి మీ జీవనాన్ని కొనసాగించాలి. కరెంటు బిల్లు కట్టడం కష్టమా, సులువా? అమ్మా ఎవరు ఆడాలి సులువా అంటున్నారు?
ఇంటికి వెళ్ళాక మీ ఆయనకి చెప్పి చూడండి, గ్యాస్ బండ కొనడం కష్టమా ఈజీయా? రైట్. పండగ వచ్చిందంటే ఒక 20,000 10,000 పెట్టి బట్టలు కొనుక్కోవడం కష్టమా ఈజీయా? కొనుక్కోవడం కూడా కష్టమే. కొనుక్కోవడానికి సంపాదించడం ఏంటి చాలా కష్టం. కరెంటు బిల్లు కష్టం అండి, టీవీ బిల్లు కష్టం, గ్యాస్ బండ కష్టం, డోక్రా అబ్బో అతి ప్రధానమైనది మర్చిపోయాం. డోక్రా నెల కాగానే గంట కొడద్ది. డోక్రాకి ఏదో రకంగా తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా అండి ఏదో రకంగా తాడు పెట్టో చెవితి పెట్టో అండ్ కాలుది పెట్టో అప్పు తెచ్చి బిందు పెట్టో ఏదో రకంగా అప్పు తెచ్చి ఏం చేయాలి, ఆ టయానికి డోక్రాను కట్టేది. ఇదైతే బాగా కష్టం కదండి. ఇలా కష్టపడుతున్నామా? భూమి మీద మానవ జన్మలు ఏవట కష్టంగానే ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత ఏంటో తెలుసా ప్రియులారా, మీరు నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు అన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏంటనమాట, ఒక నక్షత్రం చచ్చిపోయిన తర్వాత పని లేదు, దానికి పని అయిపోయింది, అహోబలంగా మారిపోతుంది, డార్క్ మ్యాటర్గా మారిపోతుంది. మిగిలిన నక్షత్రాలు పాడు చేసే నక్షత్రాలు ఉంటాయి, మిగిలిన నక్షత్రాలకి ఉపయోగకరమైన నక్షత్రాలు కూడా ఉంటాయి, అన్నీ పాడు చేయు. కనుక మీకు ఇవ్వబడిన ఈ కాలంలో మనం ఇన్ని కష్టాలు అనుభవించాలా? అవును, క్రైస్తవుడు అయినందుకు ప్రతి ఒక్కడు ఏమనుభవించాలి? బాధను అనుభవించని ఎడలా క్రైస్తవుడివే కాదన్నాడు, బాధను అనుభవించాలి. బాధలు, ఇరుకులు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అమ్మో ఎన్ని తాండవం ఆడతాయండి, ఎన్ని మనల్ని తట్టి లేపుతాయో. అలాగే మీరు ఇక్కడ కష్టపడతారు. కష్టపడిన మీకు నా పని ముగించుకొని పరలోకాన్ని సంపాదిస్తే అక్కడ మీకేంటి? నిత్య విశ్రాంతి. ఏం చేస్తే? దేవుని పని ముగించుకుని అక్కడికి వెళ్ళిపోతే. చాలామంది అప్పుల భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే చచ్చిపోతే ఇంక మనల్ని అడిగేవాడు ఎవడు కూడా ఉండడు అని. చాలామంది భార్య వేధింపులు భరించలేక చచ్చిపోయేవాళ్ళు, భర్త వేధింపులు భరించలేక చచ్చిపోయేవారు, అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో వేధింపులు భరించలేక చచ్చిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోతే మనకి ఇక శ్రమ ఉండదు, చచ్చిపోతే మనకి ఇక బాధ ఉండదు, చచ్చిపోతే మనకి ఇక వచ్చిన లోటు ఏమీ లేదు, ప్రశాంతంగా పడుకున్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ కరెంటు బిల్లు కడతాకి నడాన్ని ఒక 100 సార్లు వంచి లేపి కష్టపడొచ్చేమో కానీ అక్కడ ఇంక వంచడం ఉండదు, లేపడం ఉండదు, ఒకే స్టాండ్లో ఉంటుంది, వర్టికల్ పొజిషన్లో అలా నిటారుగా నిలబడి. మరి ఎప్పుడండి విశ్రాంతి? నిజంగా ఇక్కడ దుఃఖపడివారు ధన్యులు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. ఇక్కడ దుఃఖపడివారు ధన్యులు, పరలోకంలో ఏం చేయబడతారు? ఓదార్చబడతారు. అంటే అక్కడ దుఃఖం ఉండదు. ఇక్కడ కరెంటు బిల్లు ఉంటుంది, అక్కడ కరెంటు బిల్లు ఉండదు. ఇక్కడ ఏముంటుంది? గ్యాస్ కొనుక్కోవాలి, అక్కడ గ్యాస్ కొనుక్కోవాల్సిన అవసరత లేదు. ఇక్కడ ఉల్లిపాయలు కొనాలి, నూనె కొనాలి, పసుపు కొనాలి, జీలకర్ర కొనాలి, ఆవాలు కొనాలి. అక్కడికి వెళ్ళిపోతే ఈ గొడవ ఏమి ఉండదు. ఉంటుందా? ఇది నిత్య విశ్రాంతి అనుకుంటున్నారు మన వాళ్ళు. ఇంతకన్నా ఒక పెద్ద గొడవ రెడీగా ఉంది అక్కడ. అది అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. నిత్యాగ్ని దండనకు జారిపోవాలి ప్రియులరా. మన బ్రతుకు దినములు నీడవలే గడిపేసుకున్నాం. ఈరోజు గడిచిపోయింది, రేపు గడిచిపోయింది, ఎల్లుండి గడిపేసుకుందాం. మన తింటా కొరువు లేదు, కట్టుకుంటా కొరువు లేదని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నావా? అయితే నక్షత్రం వైపు చూడు, అయితే సముద్రాల వైపు చూడు, అయితే నదుల వైపు చూడు. వాటికి ఏ అవసరతలు తీరకపోయినా అవి తన పని ముగించుకుని మరలా యథాస్థానానికి వెళ్ళిపోతున్నట్టుగా దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలంలో నీకివ్వబడిన పని ముగించుకుని ఈ భూవస్తు రూపంలో దాటుకుంటూ దేవుడు ఇవ్వబోయే మహిమ స్వరూపం, ఆ వస్తు రూపంలో మహిమ వేరు, ఆ వస్తు రూపంలో మహిమ వేరు. ఇక్కడ భౌతిక సంబంధమైన శరీరమా? పైకి వెళ్ళిపోయిన తర్వాత మన మహిమ మారిపోతుంది. అక్కడ అభౌతిక సంబంధమైన శరీరం మనకు అమర్చబడుతుంది. అక్కడ మహిమ వేరు, ఇక్కడ మహిమ ఇక్కడ వేరు. ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ కరెంటు బిల్లు కట్టాలి, అక్కడ కట్టక్కర్లా. ఇక్కడ అన్ని అవసరాలు తీర్చుకోవాలి, అక్కడ తీర్చుకోక్కర్లా. ఇక్కడ డ్వాక్రా నెలలో డ్వాక్రా కట్టాలి, అక్కడికి వెళ్తే డ్వాక్రా అడిగేవాడే ఉన్నాడు. అప్పుడు నిత్య విశ్రాంతి. అంతే కదా. ఇవన్నీ ఉంటే నిత్య తలకాయ పోటు, ఇవన్నీ లేకపోతే ఎందులోకి వెళ్ళిపోతాం? విశ్రాంతి. ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. ఎప్పుడు ఆయన ఇచ్చిన పని ముగించుకుని చేస్తే ధన్యులు.
ఆయన ఇచ్చిన పనిని ముగించుకుని పూర్తి చేసి చనిపోయామనుకోండి, అప్పుడు ధన్యులు. మరి అలా చనిపోకపోతే ధన్యులు కాదు. మన మీద నేరారోపణ మోపబడుతుంది. ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు అనుకుంటున్నారేమో. అయ్యో ఇన్ని తప్పులు చేశాను, ఇన్ని పొరపాట్లు చేశాను, ఇన్ని అబద్ధాలు ఆడాను, నా దగ్గరకు వచ్చి దేవుడు అడగలేదండి, నన్ను ఇంకా ఎందుకమ్మా అలా చేస్తున్నావు అని ఎన్నో బూతులు తిట్టాను, ఎన్నో పోక్రియ మాటలు ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించాను, దేవుడు వచ్చి నన్ను అడగలేదండి అని ఒకవేళ మీరు అనుకోకండి ప్రియులారా. ఆయన అడగడానికి ఒక లెక్క ఉందని మనం వారం చెప్పుకున్నాం. ఆయన అడగడానికి ఒక టైం ఉంది. ఆ టైంలో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి క్రియను తీసుకొచ్చి ఎదట పెట్టి ఆయన ఏం చేస్తాడు? ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు. కనుక మనకు కూడా మరణం ఉంది. నక్షత్రాలకి మరణం ఉన్నట్టుగా మనకే మరణం ఉంది. నక్షత్రములు పని ముగించుకుని వెళ్ళిపోతున్నట్టుగా, సూర్య చంద్రులు పని ముగించుకుని వెళ్ళిపోతున్నట్టుగా మనం కూడా దేవుని పనిని ముగించుకుని వెళ్ళగలిగితే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇక్కడ కాదు, అక్కడ. ఇక్కడికి మొదట రావాలి, ఇక్కడ పనిలో ఉండాలి. పని ముగించుకుని వెళ్ళిపోతే విశ్రాంతి. అందుకే యోబు గ్రంథం 14వ అధ్యాయం చూసి ముగించేసుకుందామని. నరుల ఆయుష్కాలానికి పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలుసు ప్రభువా. మెంచజాలని వయ పరిమాణాన్ని నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము పొందరు. ఏముందట? మెంచజాలని వయ పరిమాణాన్ని వరకు నువ్వు పెట్టావు ప్రభువా. కూలివాని వలె వారు తమకు నియమింపబడిన పని ఏది? పిల్లలను పెంచాలి, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, ఆస్తులు సంపాదించాలి, ఇల్లు కట్టాలి. ఇవి వీటితో పాటుగా దేవుడు నీకు ఒక పనిని నియమించాడు. ఆ పనిని ముగించుకొని వెళితేనే మనకేంటి? విశ్రాంతి. ఆ పనిని ముగించుకుని వెళ్ళకపోతే మనకి ఇంటర్మిషన్ ఉండదు అని గుర్తించాలని సంపాదన సందర్లోనే కాక ప్రభు యొక్క సందర్లో కూడా మన అందరము సమయం లేకపోయినా సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా నక్షత్రములుగా మీరే మారతారు. అప్పుడు లోకమందు జ్యోతిలే మీరు ఏం చేయండి? వెలగండి అన్నాడు. ఆ జ్యోతులుగా మనం మారాలి అంటే దేవుడిచ్చిన పనిని నక్షత్రాన్ని బట్టి తెలుసుకొని ఆ పనిని ముగించుకుని ప్రభు యొక్క సన్నిధానానికి చేరేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా ఈ మాటలు తెలియజేస్తూ కొద్ది మాటలు ఆయన వెనుకలు ఆశీర్వదించి దీవించును గాక. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని ఈ జీవితం విలువైనది, నరులారా రండని. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, తప్పుడు లేదు పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, తప్పుడు లేదు పట్టుకుని పోవు. పోతున్నవాడిని నువ్వు చూసుటలేదా? పోతున్నవాడిని బతికి ఉన్నవారిని తాతమే కాదా? బతికి ఉన్న నీకు వారు తాతమే కాదా? నీ జీవితం విలువైనది, నరులారా రండని. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలం
తాలు అడ్డం కాదు శ్మశానానికి. విలువైనది నరులారా రండని. నీ జీవితం విలువైనది దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి ముందు, యేసు రక్తమే కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది నరులారా రండని. సెలవైనది దేవుని. నీ జీవితం విలువైనది నరులారా రండని. సెలవైనది దేవుని. సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగయుగాలు దేవునితో నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని. సెలవైనది దేవుని. సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని. సెలవైనది దేవుని. సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకోకుండా, దేవుడిచ్చిన పనిని జరిగించక పాపాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవునికి ప్రతి ఒక్కరూ లెక్క అప్పు చెప్పుకోవాలని ప్రతి ఒక్కరు మన హృదయాలను ఆయన సన్నిధానంలో కుమ్మరిద్దాం ప్రియులారు. స్తోత్రం 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 స్తోత్రం. కులమతాలు అడ్డం కావు శ్మశానానికి. నీ జీవితం విలువైనది నరులారా రండని. సెలవైనది దేవుని. సెలవైనది. అవును ప్రభువా, దేవా ఇచ్చిన ఆయుష్కాలం, మా దినముల సంఖ్య, మా నెలల సంఖ్య, మాకు ఇచ్చిన ఆయు పరిమాణము సమస్తమును ఎరిగిన వాడవు. ఏ సమయాన నరులారా విడిచిపెట్టి రండని ఇక్కడ కూడి ఉన్న మా అందరిలో ఎవరికి పిలుపు వస్తుందో అయ్యా, ఎవరు నీ పిలుపుని అందుకుని పయనాన్ని కొనసాగించాలో. మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు నువ్వు లేడని నీ లేఖనాలు ఘోషిస్తున్నాయి. అయ్యా, మేము మరణ దశకు వెళ్ళిపోయేటంతటి దినాలకు మా పనిని, మా కాలాన్ని సమస్తము సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలో చేరువెత్తిన నీ బిడ్డలైన వారందరికీ వివరించండి. ఇదిగోనైనా సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచిస్తే వాటికి ఇవ్వబడిన పనిని ముగించుకొని అయ్యా ఇదిగో మరలా మీకు ఇదిగోనైనా రిపోర్ట్ అందిస్తున్నాయి. అయ్యా, నీ పిల్లలముగా మేము భూమి మీద తిని తాగి సుఖించి బాల్యాన్ని మా కొరకు వాడుకుంటూ, యవనాన్ని మా కొరకు వాడుకుంటూ, కౌమార్యాన్ని మా కొరకు వాడుకుంటూ చివరికి వృద్ధాప్య దశలో నీ దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువాను నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి నేను రానివ్వనని నీ లేఖనాలు సెలవిస్తున్నా. అయ్యో, కాళ్ళు పని చేయనప్పుడు, చేతులు పని చేయనప్పుడు, నోరు పని చేయనప్పుడు, శరీర అవయవాలు మాకు సహకరించినప్పుడు నీ పని చేయడానికి ఎదురుకు వస్తున్నారు. అయ్యా, బిడ్డలు అమాయకంగా ఉన్నారేమో, జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి, ఆత్మ వివేచనని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ దినమున ఆ సమయాన్న ఆస్తి అక్కడికి రాదు అంటున్నావు, బంధువులు అక్కడికి రారు అంటున్నావు, ఇదిగో నీకు కలిగిన ధన సంపాద్యం అక్కడికి రాదు అంటున్నావు.
కేవలం నీ కృప మాత్రమే మా వెంబడి పరుగులెడుతుంది. అయ్యా, నీ బిడ్డలు వింటున్నారు. విన్న ప్రతి బిడ్డ యొక్క ఆవేదన మీరు ఆలకించండి ప్రభు. మా మనస్సులను మార్చండి, మా ఆలోచనలు కట్టండి. నీతి మాలిన బ్రతుకులు బ్రతుకుతున్నామేమో, నీతి కలిగిన బ్రతుకులు బ్రతకడానికి సహాయాన్ని చేయండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ మాకు అందరికీ కలిగించమని అడుగుతున్నాను. దేవా, మారు మనసు కలిగిన జీవితాలు, నక్షత్రంలో ఉన్న హైడ్రోజన్ లెవెల్స్, హీలియం లెవెల్స్ తగ్గిపోతున్నట్టుగా మా ఆయు పరిమాణం తగ్గిపోతుంది ప్రభువా. ఇవ్వబడిన ఆయుష్కాలంలో పని మిగిలిపోతుంది. మిగిలిన పని ఇదిగో ప్రభువా భారభరితముగా చేయగలిగే శక్తి సామర్థ్యాలను బిడ్డల పైన మాకు అందరికీ వసకండి అయ్యా. ఇదిగో మా ఆయుష్కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు అయ్యా. పనికి వెళితేనే మాకు ప్రతిఫలం అన్నట్టుగా కూలివాడి దినముల వలె మిమ్మల్ని పోల్చావు. కూలివాడు తన కూలి దినములను ముగించుకొని మరలా ఇంటికి వస్తేనే విశ్రాంతి. అలాగే మాకు ఇవ్వబడిన పనిని ముగించుకొని మరలా మేము ఈ పరలోక రాజ్య నిత్య విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యాన్ని చేరువచ్చిన బిడ్డలు మాకు అందరికి అనుగ్రహించండి. అందరూ రోగగ్రస్తులు ఉన్నారు, పేరు పేరు వరుసలో మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. పాలకొల్లు పెద్దనాన్న గారి విషయమే ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ చిత్తమైతే గాయాన్ని కట్టండి, గాయాన్ని మానుపమని అడుగుచున్నాను. ఆ కాళ్ళు నరాలను ముట్టండి, లోపల ఉంటున్న చెడు కల్మషాన్ని తీసివేయమని అడుగుచున్నాను. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నీకు సమస్తమును సాధ్యమే ప్రభా. డాక్టర్లకు చక్కటి ఆలోచన ఇవ్వండి. నీ చిత్తమైతే ప్రభువా ఇది ఆ గాయాన్ని కట్టమని అడుగుచున్నాను ప్రభా. మరలా మా సన్నిధానంలో మాతో పాటు బిడ్డ కలిగి కూడి గొప్ప సాక్ష్యం చెప్పే భాగ్యాన్ని నీ బిడ్డను సాక్షిగా నిలబెడతారని ఆశిస్తున్నాను అయ్యా. ఐదుగురైనా భూలక్ష్మి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ పేగులను ముట్టండి, లోపల గాయాన్ని ముట్టండి. లోపల ఉంటున్న ఆ గాయాన్ని కట్టువాడవు నీవే అయ్యా. నువ్వు ఆజ్ఞ ఇస్తేనే మాకు ఏదైనా సంభవించాలి, నువ్వు ఆజ్ఞ ఇస్తేనే మాకు ఏదైనా జరుగుతుంది. నీ సెలవు లేక మేము పట్టెడు అన్నం నోటిలో పెట్టలేని వారమయ్యా. ప్రభువా ప్రభువా నిన్ను అడుగుచున్నాం ప్రభువా. మా కాళ్ళు నీ గోజాడుతున్నాం అయ్యా. నీ బిడ్డలు కన్నీళ్లతో అడుగుతున్నారు, భార్యను బాగు చేయమని, భర్తను బాగు చేయమని, బిడ్డలను బాగు చేయమని అయ్యా. ఇదిగో నీ బిడ్డలు వేస్తున్న మోకాళ్ళ ప్రార్థన ఆలకించండి. హృదయపూర్వకంగా చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించండి. రోగగ్రస్తులకు విడుదల 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 కలిగించండి అయ్యా. అయ్యా, మీ మాట మాత్రం చదివిస్తే మా బ్రతుకులు మారిపోతాయి. స్వస్థపరిచేవాడవు నీవే. భూమి మీద మనుషులముగా మా వల్ల ఏమీ కాదు కానీ అయ్యా, మీరు ఆజ్ఞ జారీ చేయండి, మీ విడుదల కలిగించండి. మీ నోటి ఉమ్ములో స్వస్థత, మీ వస్త్రపు చెంగులో స్వస్థత ప్రభా. మీరు నడయాడిన పాద ధూళికి స్వస్థత అయ్యా. నీ బిడ్డలను ఆదరించండి, నీ బిడ్డలను కనికరించండి అయ్యా. వైద్యం అందించుకోలేక ఎందరో హాస్పిటల్స్ లో రోగభరితమై భారభరితమైన జనాంగం ఉన్నారు అయ్యా. మీ చిత్తమైతే వారికి కూడా సహాయాన్ని అందించండి. మీ చిత్తం ఏమై ఉన్నదో మీ చిత్తం యావత్తును నెరవేర్చండి అయ్యా. బంధువులున్నా, స్నేహితులున్నా, ఇదిగో ఇరుగు పొరుగు వారున్నా, రాజులున్నా, అధికారులున్నా అయ్యా, ఎవరు ఆ దినాన మాకు సహాయకుడిగా ఉండరు కానీ ఆకాశం వైపు కొండల తట్టు కన్నులెత్తి ప్రార్థిస్తుండగా మాకు సహాయకుడు యెహోవాయే, ఆయనే మాకు సహాయం చేయాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో గోజారుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిలే ప్రభు. నా శత్రువులు రాగాలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని తరుగుతున్నాయేమో. దేవుని వైపు చూద్దాం ప్రియులారా. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి
నుండి కాపాడినావు, రక్షించినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ప్రతి ఒక్కరూ ఆయన సహాయాన్ని అడుగుదాం ప్రియులా. రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయిస్తే మేలు జరుగుతుంది. ప్రభు స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. అయ్యా, ఇంకెంతమంది రోగగ్రస్తులు ఉన్నారు, ఇంకెంతమంది ప్రార్థించమని అడిగి ఉన్నారు. నేను మర్చిన ప్రతి బిడ్డను మీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. కూడి ఉన్న బిడ్డల్లో ఏమైనా కల్మషాలు, ఇరుకులు, ఇబ్బందులు, అయ్యా మడతలు, ముడతలు, మచ్చ, డాగు, కళంకాలు ఉంటే మీ నామంలో తొలగించమని అడుగుతున్నాను. శిరోమణి గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. నీ బిడ్డ చేస్తున్న ఉపవాసాలను మీరు అంగీకరించండి అయ్యా. ఇదిగోనైనా నీ నామంలో స్వస్థత, వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారికి స్వస్థత అన్నావు. నీ బిడ్డకు విడుదల కలిగించండి. డాక్టర్లతో మీరు మాట్లాడండి. డాక్టర్ల కంటే నీ పరమ వైద్యం గొప్పది. పరమ వైద్యుడు నీవు అయ్యా. డాక్టర్కి చక్కటి ఆలోచన ఇవ్వండి, చక్కటి వైద్యం ముందుకు తీసుకెళ్ళడానికి నీ కృప చూపించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డను దర్శించమని అడుగుచున్నాను. నీ బిడ్డను తాకండి ప్రభువా. నీ బిడ్డను ముట్టమని అడుగుచున్నాను. ఆ గాయం మీరు తాకండి. ఇదిగోనైనా ఆ లెవెల్స్ అని మీరు తగ్గించమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగోనైనా ఆ బిడ్డ బలహీనతలు తీసివేసి నా దేవుడు గొప్పవాడు, నా ఎడల గొప్ప మేలులు చేశాడని అనేకుల ఎదుట నీ బిడ్డ విశ్వాసాన్ని స్థిరపరచండి. నీకే మహిమ చెల్లాలి, నీకే ఘనత రావాలి. మనుషులుగా మా వల్ల ఏది కాదయ్యా. నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నావు అయ్యా. బ్రతుకులు మార్చండి, స్థితులను మార్చండి. శరీర రోగాలను పోగొడితే ప్రభువా ఆత్మీయంగా గొప్పగా ఎదగగలుగుతారు నీ బిడ్డలు అయ్యా. వారి శరీర బలహీనతను తీసి శరీరము ద్వారా ఆత్మను పరలోకం చేర్చుకునే గొప్ప స్థితిని నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. బాలాజాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నా. ఆ కుటుంబంలో ఆ బిడ్డకు కలిగిన శోధనలు సమస్త ఎరిగిన వాడు తీసివేయండి, విడుదల కలిగించమని అడుగుతున్నా. పడవంచలు చూస్తున్న నీ బిడ్డ సత్యనారాయణ గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఆ వెన్నుపూసను ముట్టండి, ఆ కాళ్ళను ముట్టండి, ఆ నరాలను ముట్టండి. లోపల ఉంటున్న సమస్త ఎముకలను ప్రభు సరిచేయమని అడుగుతున్నాను. డాక్టర్ ద్వారా చక్కటి వర్తమానాన్ని వినిపించండి. నీ బిడ్డకి ఎలాంటి సర్జరీస్ అవసరం లేకోకుండా ప్రభు ఇదిగో నీ చిత్తమైతే విడుదల కలిగించండి. నీ చిత్తము బిడ్డ ఎడలో నెరవేర్చి బిడ్డను కూడా మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆవరించమని అడుగుతున్నాను. ఇదిగోనైనా కిషోర్ ప్రభు బాలకృష్ణ భార్య నీ బిడ్డ విషయంలో ప్రార్థించాం ప్రభు. ప్రార్థించగా చక్కటి విడుదల కలిగించారు. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకా మంచి శక్తిని ఇవ్వండి. లోపల ఉన్న గర్భస్థ పిండాన్ని మీరు ముట్టండి. ఇదిగోనైనా నరనరాలకు జీవాన్ని పోయండి. మీ జీవజల దారులు ప్రభు మేరీలో ప్రవహింపచేయమని అడుగుతున్నాం అయ్యా. గొప్ప శక్తివంతుడు అయ్యా. నీ బిడ్డలు దినసరి కూలీలు చేసుకునేవారు ఉన్నారు. బిడ్డలు ఆశీర్వదించండి, జీవించండి. ఉద్యోగాలు చేసుకునే బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకునే బిడ్డలు ఉన్నారు, వ్యాపారాలను ఆశీర్వదించండి. గల్ప దేశంలో నాన్నవారు లేక, ఆదరించేవారు లేక ప్రభు ఎంతో కొట్టుబిట్టాడుతూ కష్టించి పనిచేస్తున్న నీ బిడ్డలు ఉన్నారు. వారిని ఆదరించే దేవుడు నీవే అయ్యా. ఆదరించమని అడుగుతున్నాను. హైదరాబాద్ ప్రాంతంలో నీ బిడ్డలను అయ్యా ఇదిగోనైనా ఆదరించండి, కనికరించండి. కాకినాడలో ఉన్న చందును మీ చేతులుగా అప్పగిస్తున్నాను. వైజాగ్ ప్రాంతంలో ఉన్న చెల్లమ్మను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రభు ఇదిగోనైనా బిడ్డ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది, ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభు. ఆరేపల్లి నాగమణి గారి కుమార్తె ప్రభు బిడ్డను ఆశీర్వదించండి. చక్కటి ధైర్యాన్ని బిడ్డకు అందించండి. చదువులో చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. పై స్థాయి, పై ఉద్యోగాల స్థితిలోనికి వెళ్ళడానికి నీ బిడ్డకు చక్కటి జ్ఞానాన్ని సముపార్జన చేయమని అడుగుతున్నా. గొప్ప దేవ, మహిమ కలిగిన దేవుడు అయ్యా. ఇదిగోనైనా గర్భఫలాలు లేని
బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. ఇదిగోనైనా లోపల కళంకాన్ని తీసివేయండి, లోపల ఉన్న సమస్త కల్మషాన్ని తీసివేయండి అయ్యా. మీరు యెహోవా ఇచ్చి బహుమానం కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారయ్యా. ఆ బిడ్డలకు విడుదల కలిగించి చక్కటి బహుమానాలు బిడ్డల గర్భాల్లో వచ్చి అడుగుతున్నాను. ఇక సమస్తము సాధ్యమే. వివాహ జీవితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. నీ చిత్తము యావత్తు ప్రభువా ఇదిగోనని బిడ్డలు నెరవేర్చారు. వారి వైవాహిక జీవితాల్లో ప్రభువా వారికి చక్కటి సాటి అయిన సహాయాలు దొరకడానికి మీకు కృప చూపించండి. పిల్లలు ఉన్నారు, బాలికలు ఉన్నారు, ఇదిగోని యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. చదువులో జ్ఞానాన్ని ఇవ్వండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఎలా బ్రతకాలని బిడ్డలకు నేర్పించండి. చిన్నపిల్లలు బాలింతలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారు ప్రభువా, వారి చదువులోను ఆహారంలోను ప్రభువా తాగే పాల విషయంలోను ఆటపాటల విషయంలో మీ సహాయాన్ని అందించండి అయ్యా. మీ తోడ్పాటు అయ్యా. ఇదిగోనైనా మీ ఆదరణ లేకపోతే మా బిడ్డలు ఏమైపోతారు? ఎందరో వదులుకున్న బిడ్డలు ఇదిగో నిత్య నాశనానికి ప్రభు మరణాన్ని రుచి చూస్తున్నారు అయ్యా. ఇశ్రాయేలీయులు కాపాడే దేవుడు నువ్వు కొడుకో నిద్రపో. మాకు తెలియక ఎన్నో ప్రమాదాల నుండి మమ్మలను మా బిడ్డలను కాపాడమని అడుగుతున్నాం అయ్యా. గొప్ప దేవ, మహిమ కలిగిన దేవ తండ్రి. ఇదిగో వృద్ధులు ఉన్నారు, భారమడకని సన్నిధానంలో సమయాన్ని వెచ్చిస్తున్నారు ప్రభు. ఇదిగో వాళ్ళకున్న బీపీలు, షుగర్లు అయ్యా. ఇదిగో వారు వృద్ధాప్య దశకు వచ్చారు అయ్యా. శరీరం సహకరించదు ప్రభు. వారికి జీవాన్ని పోయండి, నరనరాలకు మీ శక్తినివ్వండి. మధుమి వచ్చే వరకు నీ బిడ్డలను ఎత్తుకుని ముద్దాడమని అడుగుచున్నాను అయ్యా. మీ చిత్తమ యావత్తులు నీ బిడ్డలు నెరవేర్చు. మా కుటుంబాన్ని ఆదరించండి. ఎన్నికలేని వాళ్ళం ప్రభు. ఇదిగోనైనా ప్రభు మీ సేవకే మమ్మల్ని ఎన్నుకొని అయ్యా ఇదిగోనైనా ఈ పరిచర్య సాగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. సొలొమోను దేవాలయం వైపు నీకు కొని చూపించినట్టుగా మా దేవాలయం వైపు నీకు కొని చూపించమని అడుగుచున్నానయ్యా. దేవాలయంలోకి వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమైన కార్యాలు చేయండి, మేలుకరమైన కార్యాలు చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా బిడ్డలందరినీ ఆదరించండి, బిడ్డలందరినీ కనికరించండి. మీ కృప, మీ ఆదరణ ఇదిగోనైనా మీ దయాదాక్షిణ్యాలు ఇదిగోనైనా మా బిడ్డలందరి మీద ఉంచి మా మీదను సంఘం మీదను సంఘాన్ని అభివృద్ధి పరచండి. అనేక జనాంగాన్ని నీ దేవాలయం వైపు నడిపిస్తారని అనేక వేవేల పరిశుద్ధులుగా మేము ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహింప చేయమని కూడా ఉన్న సమస్త బిడ్డల అధికారాన్ని మీకు అప్పచెబుతూ కూడిక ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని కొద్ది ప్రార్థన నజరుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.